బస్సులు రావాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్, అటర్ ఫ్లాప్ గవర్నమెంట్. ఇప్పుడు డ్యూటీలు చేసే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఇదే ఇక సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళాల్సింది తప్పదు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అంటున్నాం ఒకటే వాట. ఆర్టీసీ ఇప్పుడు ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు సమ్మె. గవర్నమెంట్ ఫెయిల్. 32 డిమాండ్ వాళ్ళు చేయరు సార్. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అది కాదు, అంత వేస్ట్. అది ఆర్టీసీ విలీనం చేయమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు పర్మనెంట్ కాంట్రాక్ట్ పర్మనెంట్ చేయమంటారు. గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ తోటి కాదు, వాడు చేయడు. వాడు సమర్థుడు కాదు, అసమర్థ సీఎం. ఎక్కడి నుంచి చేస్తాడు? ఆర్టీసీ విలీనం చేయడు, కాంట్రాక్ట్ చేయడు, అసలు వాళ్ళకు జీతాలు ఇవ్వడు. ఫెయిల్ గవర్నమెంట్. ఒకటే మాట చెప్పండి, ఫెయిల్. రేవంత్ రెడ్డి ఫెయిల్, వేస్ట్ గవర్నమెంట్ తెలంగాణ సీఎం. అంతే. ఇంకా అది ఏ దాని మీద మాట్లాడితే దాని మీద నేను దారుణంగా మాట్లాడతాను. తెలంగాణ చరిత్ర గురించి అన్న మాట్లాడతాను, కానీ ఇప్పుడు దీని గురించి అంటున్నా ఇది మాట్లాడుతున్నాను అంతే. మరి మీరైతే ఇబ్బంది పడుతున్నారు కదా ఈ బస్సులు రాక. చాలా ఇబ్బంది. లేని వాళ్ళు డ్యూటీ పూటకు ఇప్పుడు చేసుకుంటే కానీ వెళ్ళని పరిస్థితుల వాళ్ళు డైలీ లేబర్ ఎంతమంది చాలా అవసర పాలవుతున్నారు. కానీ ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి. నేను పాస్ తీసుకున్నాను 1700 పెట్టి. ఇప్పుడు పాస్ చెల్లదు, టైం బస్సులు రావు.